అయితే తిండిపోతే అమ్మాయి గైస్. ఇప్పుడు హే మచ్చాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిండిపోతే అమ్మాయి. ఇప్పుడు మొహం కనిపించి నేను చంపేస్తాం. సో గైస్ మేము అందరం కలిసి ఇప్పుడైతే ఇస్కాన్కి వెళ్తున్నాం అనమాట. మా యామ్నీది నేను అంటుంది ఈ ఫిల్టర్ ఇద్దరికే. సో మేమందరం కలిసి ఇస్కాన్కి వెళ్తున్నాం గైస్. బెంగళూరులో ఉంది రాజాజీ నగర్ అంట. కృష్ణుని ఆ కన్నయ్యని దర్శించుకుందామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకున్నాం, కానీ ఈ రోజు అయితే ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఎలా వెళ్తాము ఏంటని చెప్పేసి వ్లాగ్ అనమాట ఇది. మీకు కూడా చూపిస్తాను ఈరోజు. ఇస్కాన్ టెంపుల్ బెంగళూరులో చాలా పెద్దదంట ఇండియాలో. సో అది చూపిస్తాను మీకు. చాలా బాగుంది, నేను కూడా గూగుల్లో చూసాను. వెయిట్ ఫర్ ఇట్ గైస్, బాయ్. మచ్చాస్, ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఫుల్ గా చూసేయండి. బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ ఎంత బాగుందో మీకు తెలుస్తుంది. మా పీజీ దగ్గరలో ఈ కువెంపు నగర్ బస్ స్టాండ్ ఉందన్నమాట. సో ఇక్కడ అయితే వచ్చేసి బస్ ఎక్కాము. 25A బస్ ఎక్కామండి. ఇప్పుడు మేము వెళ్ళబోయే ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి రాజాజీ నగర్ లో ఉంది. సో BTM నుండి రాజాజీ నగర్ కి ఎలా వెళ్ళాలి, ఎన్ని బస్సులు మారాలి, ఈ వీడియోలో అయితే మీకు తెలుసుకోవచ్చు. సో గైస్, మేము ఇస్కాన్ కి వెళ్ళింది సండే అనమాట. సండే రోజు వచ్చేసి 70 రూపీస్ తో బెంగళూరులో ఎక్కడైనా తిరగొచ్చంట. BMTC బస్సుల్లో ఎన్ని బస్సులైనా ఎక్కొచ్చు. టికెట్ మాత్రం 70 రూపీసే. ఈ టికెట్ నార్మల్ టికెట్ లాగా ఉండదంట, పాస్ లా ఉంటది. ఆధార్ నెంబర్ మీద 5 టికెట్స్ ఇస్తారంట. సో మేము 8 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 2 ఆధార్ నెంబర్లు ఇచ్చాము, 8 టికెట్స్ తీసుకున్నాము. కాకపోతే ఇక్కడ ఒక వింత ఉంది గైస్. ఎవరిదైతే మనం ఆధార్ నెంబర్ ఇచ్చామో ఆ ఆధార్ నెంబర్ ఇచ్చిన పర్సన్ అయితే పక్కాగా ట్రావెల్ చేయాలి, మిగతా వాళ్ళు ఉన్నా లేకపోయినా. ఒకవేళ ఎవరైనా చెక్ చేసినప్పుడు ఆధార్ నెంబర్ ఇచ్చిన పర్సన్ లేకపోతే అస్సామే. ఇంకా అందులోనూ ఈ టికెట్ వచ్చేసి ఒక్క రోజు మాత్రమే వ్యాలిడ్. ఈ రోజు నైట్ 12:30 వరకు వ్యాలిడ్ అనమాట ఈ టికెట్ పాస్ వచ్చేసరికి. మేమైతే జయనగర్ వచ్చేసామండి. జయనగర్ షాపింగ్ మాల్ ఇదే అనమాట. ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తుంది కదా, ఈ షాపింగ్ మాల్ లోనే స్ట్రీట్ షాపింగ్ మొత్తం ఉంటది. మేము ఫస్ట్ లో అయితే ఈ స్ట్రీట్ షాపింగ్ అంటే స్ట్రీట్ మీద పెట్టి అమ్ముతారేమో, లైక్ ఇలా బండ్ల మీద అనుకున్నాము. ఈ బండ్ల మీద బట్టలు ఏం బాగాలేదని చెప్పేసి ఇంకా మాల్ కి వెళ్ళాము. ఆ మాల్ కి వెళ్ళి చూస్తే తెలిసింది ఏంటంటే అదే జయనగర్ స్ట్రీట్ షాపింగ్ మాల్ అని చెప్పేసి. ఈ బస్సుల్లో ఇలా అనౌన్స్మెంట్స్ పెట్టి మంచి పని చేశారు. ఎందుకంటే బెంగళూరు అడ్రస్లు తెలియని వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఎక్కడ దిగాల అని చెప్పేసి ముందే తెలుస్తుంది. ఇది వచ్చేసి లాల్బాగ్ గార్డెన్ అనమాట. మేము వెళ్ళింది ఇండిపెండెన్స్ డే ముందు అనమాట. ఈ గార్డెన్ లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఏదో ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. మేము వెళ్ళిన రోజు చాలా మంది పోలీసులు అయితే వచ్చారనమాట ఇక్కడ సెక్యూరిటీకి. గైస్, అది 1935లో కట్టారంట. అది వచ్చేసి టౌన్ హాల్ అని అర్థమవుతుంది. పొట్టన చెట్టి టౌన్ హాల్ అంట గైస్. BTM నుంచి 25A బస్ ఎక్కితే కెంపగౌడ బస్ స్టాండ్ లో అయితే దిగాలి. ఈ కెంపగౌడ బస్ స్టాండ్ నుంచి 18 బస్ ఎక్కామండి. ఈ కెంపగౌడ బస్ స్టాండ్ ని మెజెస్టిక్ కూడా అంటారంట. ఈ కెంపగౌడ బస్ స్టాండ్ చాలా అంటే చాలా పెద్ద బస్ స్టాండ్ అండి. సో అన్ని బస్సులు, ఎక్కువ బస్సులు చాలా ఇక్కడ ఆగుతున్నాయి అనమాట. ఇప్పుడే నా స్వామి హిందీ సాంగ్ ఉంది, అంగారు సాలంబరియా లగుతా హే మై స్వామి అని చెప్పేసి పాడుతుంటే మా స్వామి కదా, మా స్వామి ఇది బస్ అమ్మా అంటుంది కండక్టర్ ఆంటీ. మనం అంతా తేట హుక్కు గల్లం అనమాట. బస్ అని చూడకుండా గట్టి గట్టిగా పాడేస్తే అలాగే ఉంటుంది మరి మనకి. బెంగళూరేరా. ఇప్పుడు మేము మహాలక్ష్మి మెట్రో దగ్గర దిగేసామండి. డైరెక్ట్ గా రోడ్ క్రాస్ చేసి అలా వెళ్ళొచ్చంట. కాకపోతే మనం దోలోలం కదా, అంతా క్రేజీగా చేయాలన్నమాట. సో మెట్రో స్టేషన్ ఎప్పుడు చూడలేదు, లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరిని అయితే తీసుకొని ఇలా వెళ్తున్నాను. నన్ను అయితే పెచ్చ తిట్లు తిడుతున్నారు. మెట్రో మీద ఎవరన్నా వద్దాం అనుకుంటే ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో అయితే ఈ మహాలక్ష్మి మెట్రో ఉంది. సో ఇక్కడికి వచ్చేయండి డైరెక్ట్ గా. ఇక్కడ నుంచి 5 మినిట్స్ నడిస్తే మనం ఇస్కాన్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోవచ్చు. చాలా మంది ఇక్కడ టికెట్లు తీసుకుంటున్నారు. అలాగే లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ చెకింగ్ కూడా జరుగుతుంది. అలాగే ATMs కూడా ఇక్కడే ఉన్నాయండి డబ్బులు తీసుకోవడానికి. సో మెట్రో స్టేషన్ బాగా అప్డేటెడ్ అనమాట. మెట్లు దిగేసి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి 600 మీటర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ లో చెక్ చేస్తే. ఈ జనాల్ని, ఈ పోలీసులను చూస్తే అర్థమైపోయింది కృష్ణుడి టెంపుల్ కి అయితే వచ్చేసామని. కోలవేరిడి అటు ఇటు ఎత్తుకుంటున్నాము. ఎక్కడ చూసినా బిల్డింగ్స్ అన్ని టెంపుల్స్ లాగే ఉన్నాయి. సో ఫైనల్ గా బోర్డు అయితే కనిపించింది, శ్రీ రాధాకృష్ణ టెంపుల్ అని చెప్పేసి. దీన్ని కృష్ణ హిల్ అని కూడా అంటారనమాట. ఈ టెంపుల్ మొత్తం హిల్ మీద ఉందండి. దీన్ని 7 ఎకరాల్లో నిర్మించారంట. ఈ టెంపుల్ ఇనాగ్రేషన్ వచ్చేసి 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారనమాట. ఆయన పేరు వచ్చేసి శంకర్ దయాల్ శర్మ గారు చేశారు. 1997 మేలో చేశారనమాట. ఇంకా అలా మెట్లెక్కగానే దర్శనానికి రూట్ ఎట్టో ఇక్కడ బోర్డులు పెడతారు. సో ఆ బోర్డులు ఫాలో అవుతూ వెళ్ళిపోండి గైస్. ఇంకా వెళ్ళగానే చెక్ చేస్తారనమాట. కెమెరా కూడా నాట్ అలౌడ్ అండి. అండ్ పెద్ద బ్యాగులు కూడా నాట్ అలౌడ్ అంట. సో చిన్న హ్యాండ్ బ్యాగ్లు అయితే అలౌ చేస్తున్నారు. అది కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే. సో చిన్న బ్యాగ్లు ఏమన్నా ఉంటే ఈ థ్రెడ్ మిల్, ఇదేదో మిల్ ఉంది కదా, దాని మీద పడేయండి. చెక్ చేసి అదే బయటకు వచ్చేస్తుంది. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా ఫ్లోటింగ్ ఉంటది కదా. సో అందుకే చాలా క్యూ లైన్లు అయితే పెట్టారండి ఇక్కడ దాంట్లో నుంచి వెళ్ళడానికి. చాలా మంది జనం ఇందాక ఎంట్రన్స్ చూపించాను కదా, అక్కడే చెప్పులు ఇప్పేసి వస్తున్నారండి. మేము కూడా ఫుల్ గా కన్ఫ్యూజ్ అయిపోయాం. ఎందుకంటే గుడి లోపలికి వచ్చేస్తున్నాం, మరి చెప్పులు వేసుకొని రావచ్చా లేదా అని. బయట చూస్తే చెప్పులు స్టాండ్ ఏం లేవు. ఎవరన్నా వస్తుంటే డైరెక్ట్ గా పైకి వేసుకొని వచ్చేయండి చెప్పులు
చెప్పులు. ఇక్కడ పైన అయితే చెప్పులు స్టాండ్లు ఉన్నాయి, అక్కడ పెట్టుకోవడానికి ఉంటాయి. చెప్పులు పెట్టుకోవడానికి ఇక్కడ ఫ్రీ స్టాండ్లు ఉన్నాయి. అలాగే డబ్బులు ఇచ్చి కూడా చెప్పులు దాచుకోవచ్చు అనమాట. మీకు అంతగా మీ చెప్పులు పోతాయి అని భయం అయితే. ఇంకా అక్కడ నుంచి చెప్పులు వేసుకెళ్ళడానికి నాట్ ఎలా అండి. ఇంకా కింద నుంచి వస్తాయి అనమాట వాటర్ ఇలాగా. సో ఇక్కడ ఇలా కాళ్ళు కడుక్కొని అలాగే చేతులు కడుక్కొని పైకి అయితే వెళ్ళిపోవచ్చు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్యాప్లు ఉన్నాయి. ఇంకా జనాలు వెళ్తున్నారు కదా ఈ టబ్ లో నుంచి, టబ్బా ఇదేదో ఉంది కదా దాంట్లో నుంచి అలా వెళ్ళిపోవాలన్నమాట పైకి గుడి దగ్గరికి. కింద ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇంకా పైన అయితే గుడి ఉంటది అనమాట హిల్ మీద, చెప్పాను కదా. ఇంకా ఇక్కడ అయితే చక్కగా మెట్రో స్టేషన్ పక్కనే ఉంది కాబట్టి మెట్రో రైల్ కనిపిస్తూ ఉంది అది వెళ్ళేటప్పుడు. ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఆ గుడి మొత్తం చాలా అంటే చాలా బాగుంది గైస్. మంచిగా బిల్డ్ చేశారు అనమాట గుడిని. ఇంకా ఆ గుడి చూసి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా గుడి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. చెప్పాను కదా ఇండియాలోనే లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్ అనమాట ఈ బెంగళూరులో ఉన్న ఈ ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ మొత్తం 2 టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏమో ఫ్రీ దర్శనం, సెకండ్ వన్ ఏమో స్పెషల్ దర్శనం అనమాట. ఫ్రీ దర్శనం అయితే నార్మల్ గా వెళ్ళిపోవచ్చు అండి. స్పెషల్ దర్శనానికి వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అయితే స్పెషల్ దర్శనం టికెట్స్ కొనుక్కోవచ్చు. టికెట్ కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ అండి. మొత్తం 6 మెంబర్స్ వెళ్ళొచ్చు ఆ ఒక్క టికెట్ మీద. టికెట్ మీద అయితే స్పెషల్ దర్శనం అండి. అంటే లైక్ ఏ రోలో నుంచో అక్కర్లేదు, డైరెక్ట్ గా గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు. అలాగే పూజ కూడా చేయిస్తారు. అండ్ దెన్ ఆ తర్వాత ప్రసాదం కూడా ఇస్తారండి, లడ్డు ప్రసాదం. ఈ ఇస్కాన్ టెంపుల్ కి వస్తే ఒక్కడు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అదేంటో కదండి హరినామ్ ద్వార్ అనమాట. ఇందాక చెప్పాను కదా స్పెషల్ దర్శనం అని చెప్పేసి, ఆ దర్శనానికి ఈ మెట్లెక్కి డైరెక్ట్ గా గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు గైస్. ఇక్కడికి వస్తే అస్సలు మిస్ చేయొద్దని చెప్పాను కదా, అదే హరినామ్ ద్వార్ అండి. అంటే 108 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఆ స్టెప్స్ మీద నుంచి హరే రామ 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 హరే హరే అనుకుంటూ చక్కగా చాంటింగ్ చేసుకుంటూ అయితే గుడి లోపలికి వెళ్ళొచ్చండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలా 108 స్టెప్స్ మీద నుంచి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ మంచిగా చాంటింగ్ చేసుకుంటూ వస్తుంటే అదొక పాజిటివ్ వైబ్స్ అండి. మనసంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఇంకా లోపల వీడియో తీయడం అయితే నాట్ అలౌడ్ అండి. ఇంకా కృష్ణుడి దగ్గరికి వెళ్లే ముందు ఎదురుగుండా 2 టెంపుల్స్ అయితే ఉన్నాయండి, చిన్న చిన్న గోపురాల్లో ఉన్నాయి కదా. అక్కడైతే 2 దేవుళ్ళని దర్శించుకొని అలా లోపలికి వెళ్ళాలన్నమాట కృష్ణుడి దగ్గరికి. ఇంకా కృష్ణుడి టెంపుల్ కి స్ట్రైట్ గా వెళ్ళడానికి లేదు, ఇక్కడ కూడా క్యూ లైన్లు ఉన్నాయి. ఆ క్యూ లైన్ లో నుంచొని మరి వెళ్ళాలి గైస్. ఇంకెక్కడ కోనేరులా ఉందన్నమాట, పైనుంచి చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. అండ్ ఆ పక్కనే ప్రసాదం ఇస్తున్నారండి. ఇంకా అలా క్యూ లైన్ లో నిలబడిన తర్వాత పైకి అయితే వచ్చేసామండి కృష్ణుడి దగ్గరికి. ఇక్కడైతే కెమెరా అయితే నాట్ అలౌడ్ లోపల, కానీ గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది గైస్. అంతా పాజిటివ్ వైబ్స్ అనమాట. కానీ ఇక్కడికి రావటం మాత్రం నిజంగా వర్త్ అనిపించింది. ఇంకా ఇక్కడికి రావడానికి ఈ రోజు మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం అనిపించింది. ఆ కృష్ణుడిని చూడగానే మనసంతా ప్రశాంతతతో నిండిపోయిందండి. అసలు ఎంత బాగున్నాడో దేవుడైతే. అయితే భగవద్గీత బుక్స్ అలాగే కృష్ణుడికి సంబంధించిన బుక్స్ అన్ని ఉన్నాయండి అన్ని లాంగ్వేజెస్ లో. ఇంక ఈ గుడి ఆర్కిటెక్చర్ గానీ, లోపల దేవుడి పైన ఉన్న గోపురం గోల్డ్ కలర్ లో ఉండడమేమో గానీ, పైన అలాగే గోడ పైన దేవుడి బొమ్మలు వేయడమేమో కానీ, ఇంక ఇదంతా మొత్తం కలిపి నిజంగా పక్కాగా అందరూ చూడాలండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. ఇంకా అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంది కదా, అక్కడ కాసేపు అయితే కూర్చొని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ చాంట్ చేసుకుంటూ కాసేపు అయితే కూర్చున్నానండి. అక్కడ ఎవరన్నా రూల్ పెడితే నేను ఆ రూల్ ని పక్కాగా పాటిస్తానండి, దాన్ని అయితే ఎప్పుడు బ్రేక్ చేయను. కానీ ఇక్కడ ఈ గుడిని చూసిన తర్వాత, కృష్ణుడిని చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, పక్కాగా మీరందరూ కూడా చూడాలి అని చెప్పేసి వీడియో అయితే తీసానండి. ఇక్కడ వీడియో అయితే నాట్ అలో అయినా సరే ఈ వీడియో తీయడానికి అయితే నేను చాలా అంటే చాలా కష్టపడ్డానండి. ఇంకా దేవుణ్ణి దర్శించుకొని అలా బయటకు రాగానే ప్రసాదం అని చెప్పేసి చాలా అమ్ముతున్నారనమాట. నేను కూడా తీసుకుందాం అనుకున్నాను లడ్డు, కాకపోతే అక్కడ ప్రసాదం అని చెప్పేసి లడ్డు కాకుండా అన్ని ఐటమ్స్ అన్ని స్నాక్స్ అమ్మేస్తున్నారు. ఇంక ఇదంతా గుడి నుంచి బయటకు రాగానే లోపలే ఉన్నాయండి ఈ స్టాల్స్ అన్ని. ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. కృష్ణుడి బొమ్మలు గానీ, కృష్ణుడి ఫోటో ఫ్రేమ్స్ గానీ, అలాగే మాలలు గానీ, దండలు గానీ, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇంకా అటు నుంచి కొంచెం ముందుకు రాగానే ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకోండి ఇస్కాన్ టెంపుల్ ఎలా కట్టారో అదంతా హిస్టరీ అయితే ఇక్కడ బొమ్మల రూపంలో పెట్టారండి చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఈ గుడి ఆవరణలో అసలు ఫోన్ సిగ్నల్సే లేవండి. మా ఫ్రెండ్ ఎందుకని అడిగాను, అప్పుడు మా ఫ్రెండ్ అందనమాట ఇంకా సిగ్నల్స్ అయితే గుడి లోపల అయితే జామ్ చేసేస్తారు, ఎందుకంటే లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకూడదని. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఇంక ఇక్కడ పులిహోర తిందామని చెప్పేసి ఫోన్ పే లో స్కాన్ చేస్తుంటే అస్సలు సిగ్నల్ లేక అవ్వలేదు. నా దగ్గర అయితే మనీ అయితే లేవు, హ్యాండ్ క్యాష్. సో ఇంకా నేనేం కొనుక్కోలేదు. ఇక్కడ గుడి నుంచి అయితే బయటకు వచ్చామండి. అక్కడ ప్రసాదాలు ఇస్తున్నారంట, అర్జెంట్ గా వెళ్ళిపోయి తినేయాలి. నేనైతే గూగుల్లో చూసినప్పుడు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ప్రతిరోజు 11 to 2 PM అని చెప్పి చూశాను. కానీ ఇప్పుడు ఆ భోజనశాల ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ ప్రసాదం ఒకటే పెడతారేమో, గూగుల్లో చూపించినట్టు అన్నదానం మేబీ
పెట్టరేమో అనుకున్నాను. సో ప్రసాదం అయితే తినేసాను. పప్పు అన్నంలా అనిపించిందండి ప్రసాదం, కానీ టేస్ట్ అయితే ఇరగదీసింది. కానీ వేడి వేడిగా ఉందండి, నోరంతా కాలిపోయింది తినేసరికి. ప్రసాదాలు పెట్టారు కదా, అక్కడ పక్కనే బోర్డు ఉందన్నమాట, అన్నదానం ఇక్కడ కింద జరుగుతుందని చెప్పేసి. ఇంకా అక్కడ లైన్ లో నుంచోవాలన్నమాట కాసేపు. ఇంకా మన చింతరపులో లాగానే కొంతమంది తింటూ ఉంటారు. వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బయట లోపలికి అలౌ చేస్తారనమాట. ఇంకా లోపలికి అయితే వచ్చేసాం తినడానికి. ఇంకా మేము లోపలికి రాకముందే ప్లేట్లో అయితే వడ్డించేశారు. ఒకటేమో స్వీట్ పెట్టారు, ఆ స్వీట్ ఏమో అన్నవరం ప్రసాదంలా ఉంది టేస్ట్. అండ్ ఇంకోటేమో సొరకాయ కూర పెట్టారండి. సొరకాయ కూరతో పాటు అన్నం, సాంబార్, అలాగే మజ్జిగ వేశారండి. ఇక్కడ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే ఈ మంత్ 26 కృష్ణాష్టమి కదా, సో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరుగుతాయి అంటే ఇక్కడ. నేను అనుకున్నాను అంత ఫ్లోటింగ్ ఏం ఉండదులే గుళ్ళో, అంతగా ఎవరో రారేమో జనాలు, అందులోనూ ఏం పండగలు లేవు కదా, ఎవరో రారేమో అనుకున్నాను. కానీ ఈ రోజు ఆదివారం అవడంతో చాలా మంది వచ్చేసారండి. ఉన్న కొద్ది ఫ్లోటింగ్ చాలా పెరిగిపోయింది. ఇంకా వాష్రూమ్స్ వచ్చేసరికి మనం చెప్పులు పెట్టుకున్నాం కదా, అక్కడ ఉన్నాయండి. అలాగే అన్నదానం నుంచి బయటకు రాగానే కనిపిస్తాయండి వాష్రూమ్స్. సో ఎవరన్నా ఒకవేళ ఈ వీడియో చూసి వెళ్తే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను అంతే. ఎల్లుండి కృష్ణాష్టమికి వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో అడిగాను అనుకోండి, ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఫ్లోటింగ్ అండి జనాలను చూసిన తర్వాత అసలు పంపించరు. అందులోనూ కృష్ణాష్టమికి అస్సలు ఖాళీ ఉండదు. సో ఎవరన్నా మీ ఇంట్లో పర్మిషన్ ఇచ్చి వెళ్ళమంటే పక్కాగా వెళ్ళండి, అసలు మిస్ చేయొద్దండి. ఇంకా భోజనం చేసి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసానండి. మా పేరెంట్స్ కి వీడియో కాల్ చేసి గుడి మొత్తం చూపిద్దాం అనుకున్నాను, కానీ సిగ్నల్స్ అయితే అస్సలు లేవు. చెప్పాను కదా, ఇందా క్లిప్ లో చాలా క్యూ లైన్స్ కనిపించినాయి కదా, ఆ క్యూ లైన్స్ లో నుంచే స్పెషల్ టికెట్ దర్శనం వాళ్ళు వెళ్తారండి. ఫస్ట్ గోపురంలో ఒక దేవుడు ఉంటారండి, సెకండ్ గోపురంలో ఇంకో దేవుడు ఉంటారు. వాళ్ళిద్దరిని దర్శించుకున్న తర్వాత మూడో గోపురం ఉంది కదా, అక్కడ రాధాకృష్ణులు అయితే ఉంటారండి. మార్నింగ్ 11కి వచ్చామండి గుడికి. ఇప్పుడైతే టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా వెళ్ళిపోతున్నాం గైస్. దర్శనం అంతా బాగా జరిగింది, అలాగే భోజనాలు కూడా చేసాము. ఇంకా అయితే గోయింగ్ అనమాట. చెప్పులన్నీ కలెక్ట్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ప్రస్తుతానికి ఇంకొక చోటుకి వెళ్దాం అంటున్నారు, దగ్గరలో చూద్దాం. ఇంకా మా ఫ్రెండ్స్ బయటకు రాగానే చిన్న చిన్న షాపులు ఉన్నాయి అనమాట ఇక్కడ. ఇంకా వెళ్ళి దూరేశారనమాట. అన్ని చూస్తారు, కొనేది మాత్రం ఏముండదు అని అనుకుంటాను నేను, బట్ ఏదో ఒకటి కొనేసుకొని వస్తారు. ఇంకా చిన్న చిన్న షాప్స్ అన్ని చూసుకుంటూ మహాలక్ష్మి మెట్రో దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే బస్ స్టాప్ ఉంది, అక్కడైతే బస్ ఎక్కేసాం. మళ్ళీ నేనే తోలుదానంటే నాకన్నా తేట హుక్ అండి మా మచ్చది. ఇంకా వెళ్లే దారిలో లులు మాల్ కనిపించిందండి. మా ఊళ్ళంతా దిగేద్దామా అన్నారు. ఇంకా చాలా మంది కోపిక అయిపోయింది, సర్లే వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయాము. లాల్బాగ్ గార్డెన్ దగ్గర అయితే దిగామండి. ఇక్కడ ఎంట్రన్స్ కాస్ట్ వచ్చేసి పర్ టికెట్ 100 రూపీస్ అంట. మేము 8 మంది ఉన్నాము. ఇప్పుడు 800 ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి చూడకుండానే వెళ్ళిపోయాము. ఇంకా అలా ట్రావెల్ చేసుకుంటూ BTM కి అయితే వచ్చేసాము. విష్ణు పార్క్ హోటల్ ఉంది కదా, దాని పక్క రోడ్ లో ఈ పానీపూరి షాప్ చూసారండి. అదే పానీపూరి బండి చూసారు మా వాళ్ళు. ఇంకా అందరూ ఏదో ఒకటి తినేశారు. నేనైతే దహీపూరి టేస్ట్ చేశాను ఫస్ట్ టైం. పర్లేదండి, బానే ఉంది, అంటే అంత బాగా. ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మొత్తం చూసారు కదా, మీకు ఇండియా లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ని. అలాగే గంట బటన్ నొక్కడం మర్చిపోద్దు. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నాకు ఎంతో మోటివేటింగ్ గా ఉంటది. అందరికీ ముందుగానే హ్యాపీ కృష్ణాష్టమి అండి. ఓకే, బాయ్ గైస్. హరే రామ హరే కృష్ణ, జై రాధాకృష్ణ.